నిన్నటి నుంచి, నిన్న కాదు 2 days నుంచి అండి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో అన్నారని చెప్పి అందరూ ఆయన ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేయడానికి నిన్న హైదరాబాద్లో గందరగోళం చేశారు. అది మనందరం చూసాం. ఓకే, రాధాకృష్ణ గారు అన్న దాంట్లో ఇప్పుడు ఆయన పర్సనలైజ్డ్గా ఎవరిని అనలేదు, వ్యక్తిగా ఎవరిని అనలేదు. ఆయన ఉదాహరణకి ఇలా కూడా చెప్పమన్నా కూడా మీరు చెప్తారు అని అన్నారు, కానీ అలా నాయకుల బారులను ఇంకోళ్ళనో అనలేదు. కరెక్టే, ఏ మహిళని ఎవరూ తీసుకురాకూడదు, ఇదైతే వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ చెప్పే విధానం తప్పేమో, కానీ ఆయన చెప్పింది చాలా కరెక్ట్గా ఉందండి. ఎందుకు చెప్తున్నాను అంటే, నారా చంద్రబాబు నాయుడు గారి భార్య గారైన భువనమ్మని అన్న రోజున ఎవరూ ముందుకు రాలేదు. ఆ రోజున అసలు వైఎస్ఆర్సీపీ పురుడు పోసుకున్న రోజు నుంచి, పుట్టు పూర్వత్రాల దగ్గర నుంచి రాజకీయ రంగు రుచి వాసన మారిపోయింది. ఒక దౌర్జన్యం, ఒక ఫన్, ఒక క్యారెక్టర్ అసాసినేషన్స్, ఇవి మాత్రమే. అంటే ఒక ఫ్యాక్షనిజం చూపిస్తున్నారు, ఒక మీమ్స్ లాగా వదిలేసేసి సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసేస్తున్నారు, అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. ఉమెన్ అనేవాళ్ళు బయటకు వచ్చి ప్రశ్నిస్తే నాలాంటి కావచ్చు, భువనం లాంటి కావచ్చు, బ్రహ్మణి గారు లాంటి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి భార్య గారే కావచ్చు, ఎవరినైనా కానీ వాయిస్ ఉన్న వాళ్ళని వాళ్ళ వాయిస్ బయటకు చెప్తున్నారు అంటే వాళ్ళని అణగదొక్కటానికి క్యారెక్టర్ అసాసినేషన్స్ చేస్తున్నారు. ఇందులో నా భేదం ఏమీ లేదండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పందా ఎలా ఉంటుందంటే, మీరు చేస్తే తప్పు, నేను చేస్తే రైట్ అంటున్నారు. అంటే నేను దాన్ని ముద్దగా ఉదాహరణ కానీ సామెత కానీ నేను చెప్పలేకపోతున్నాను, కానీ మీరు చేస్తే అది తప్పు, మేం చేస్తే మాత్రం రైట్ అనే పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు అనేది నాకు బాగా అర్థమైపోయింది. వైసీపీ ఎప్పుడైతే పురుడు పోసుకుందో అప్పుడు ఆ రోజు నుంచి రాజకీయ రంగు రుచి వాసన మొత్తం మారిపోయినాయండి. అప్పటి వరకు హెల్దీ పాలిటిక్స్ ఉన్నాయి. అసలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కానీ అసలు చాలా హెల్దీ పాలిటిక్స్ ఉండేది. ఎక్కడా కూడా మహిళను తీసుకొచ్చి ఇంత క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయడం కానీ, ఇంత వల్గారిటీ చేయడం కానీ రాజకీయంలో ఎప్పుడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, తర్వాత మాత్రమే. ఒక ఛాన్స్ అని అడిగి వచ్చి కూర్చుని అధికారంలో కూర్చున్నటానికి తల్లిని చెల్లిని పాదయాత్రలు చేయించి వాడుకుని, తర్వాత వాళ్ళని కూడా ఆ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాలని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుని కాపాడుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో వాళ్ళని తిట్టమంటే తిట్టారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ మొత్తం, పేటీఎం బ్యాచ్ అన్నా కూడా తప్పే అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఓ పక్కన పేటీఎం ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు, తీసుకుంటున్నారని వాళ్ళకి తెలుసు, కానీ అంతే తప్పు అంటున్నారు. సరే పోనీ వైసీపీ క్యాడర్ అందామండి. వైసీపీ క్యాడర్ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని, విజయమ్మ గారిని తిట్టమంటే తిట్టేశారు. దానికి ఉదాహరణ వర్ర రవీందర్ రెడ్డి వేసే పోస్టులు, పంచప్రభాకర్ మాట్లాడే మాటలు, శ్రీరెడ్డి మాట్లాడే మాటలు, మరి ఇక ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము ఎంత వల్గర్ గా ఉన్నాయి ఏంటి అనేది. ఇది ఇలాగ ఉంటే అక్కడ ఆర్కే గారు ఏం చెప్పారండి వీకెండ్ కామెంట్ లో, బ్లైండ్ గా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా అది ఫాలో అవ్వటం అనేది వైసీపీ గ్యాంగ్ కి బాగా అలవాటు అయిపోయింది. అది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అది మాత్రం ఆయన ప్రస్తావించారండి. కాకపోతే ఆయన చెప్పిన విధానం తప్పు. అంటే ఆయన చెప్పే విధానంలో కొంచెం ముతగ్గా చెప్పారు అంతే తప్ప, నేనైతే ఆయన చెప్పిన విధానంలో ఎంతవరకు కరెక్ట్ ఉందో చెప్పడానికి నేను ఇప్పుడు ఇలా పెట్టానండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఆ రోజున బాబాయ్ హత్య జరిగిన రోజున మనిషి అంత ఘోరంగా, అంత దారుణంగా హత్య చేయబడిన వ్యక్తి ఉంటే ఆ రోజున ఏం చెప్పారండి, గుండెపోటు అని చెప్పి ప్రచారం చేయమన్నారు. ఇక మనోళ్ళు గొర్రెల్లాగా ఇక వైసీపీ గ్యాంగ్ అంతా గుండెపోటంట అన్నారు. తర్వాత బాత్రూంలో పడిపోయారంట అన్నారు. ఇక అందరూ బాత్రూంలో పడిపోయారంట అన్నారు. తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. ఇక అది అయిపోయింది. తర్వాత నిజాలు ఏంటి అనేది కోర్టులు తెలుస్తాయి. అంటే వీళ్ళు ఏది చెప్పమంటే దాన్ని జనంలోకి అంత క్విక్గా, అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతారు అన్నదే అక్కడ భావన. అంతకు మించి ఇప్పుడు ఏదో మీరు రంగులంట కట్టేసి నన్నేదో ఇంకోటి అనేసి మీ ఆయన మీకు ఇంకో చెల్లి అనుకుని పెళ్లి చేస్తా, ఈ తప్పుడు మాటలు మాట్లాడమాకండి. నాకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు
మా మహిళల్ని ఇలా అంటారా అన్నప్పుడు కొంచెం పోనీలే ఎంతో కొంత మార్పు వచ్చింది అనుకున్నానండి. ఎందుకు అంటున్నానంటే మహిళలు అన్న వాళ్ళు ఆయన దృష్టిలో పురుగుల కన్నా దారుణం అండి, పురుగుల కన్నా దారుణం. ఆయన పార్టీ మహిళలైనా సరే ఎవరైనా సరే, తల్లి చెల్లెలైనప్పుడు ఇంకా పార్టీ మహిళలు ఏంటండి. కాకపోతే అక్కడ నిన్న ఎంతో కొంత మార్పు వచ్చిందని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే మా మహిళలు అన్నారు అని అన్నాడు. మా మహిళలు అన్నారు అంటే నేను ఖండిస్తున్నాను అన్నాడు. ఓహో, మహిళల పట్ల నువ్వు నిలబడ్డావు చూడు, ఓకే ఒప్పుకుంటా. కానీ ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మర్చిపోతున్నారో మరి మీరు గజనీ అయిపోతున్నారో నాకైతే తెలియదు, కానీ మహిళలు అంటే మీ పార్టీ మినిస్టర్, మీరు ఎక్స్ మినిస్టర్లు భార్యలు, మీ నాయకుల భార్యలు, మీ భార్యలు వరకే కాదండి మహిళలు అంటే. 6 కోట్ల ఆంధ్ర రాష్ట్రంలో మహిళల శాతం ఎంత ఉందో చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మహిళలే. నిన్న ఒకడెవడో చెప్తున్నాడు, నన్ను అన్నారు అని నేను సలీం వీడియో నేను ఎక్స్ లో పోస్ట్ చేస్తే దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అని పోస్ట్ చేస్తే అంటారండి, నిన్నన్నది వాళ్ళనన్నది ఒకటెట్లా అవుతుంది అంటున్నారండి. అదేంటండి, నేను మహిళను కాదా అండి, నన్నంటే నేను అడగకూడదా అండి అంటే నన్నైతే అనొచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తున్న నాయకుల భార్యల్ని అంటే మాత్రం మహిళలు అవుతారండి. సో ఏంటంటే సార్, కొంచెం మాకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు హక్కు ఉంది. మేము కూడా మా ఓటు హక్కుని న్యాయబద్ధంగా వినియోగించుకున్న వాళ్ళం. మేము కూడా ఆంధ్ర రాష్ట్రంలో సివిలియన్స్ గా ఉంటున్న వాళ్ళం. మమ్మల్ని కూడా మీరు మహిళలుగా గుర్తించి మీ వాళ్ళని కాస్త సంస్కారవంతంగా మాట్లాడించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కాంగ్రెస్ నుంచి విడబడిపోయి వైసీపీ పార్టీ పెట్టి పురుడు పోసుకున్న దగ్గర నుంచి కొన్ని పదాలు అనునిత్యం వినపడుతున్నాయండి. అవి మహిళ పట్ల పదాలు. అవి ఏంటంటే ఏమే, ఒసే, ఎల్లు, ఇంకా కొన్ని అసహ్యమైన పదాలు కూడా వినపడుతున్నాయండి. కానీ నేను ప్రస్తావించలేను ఇక్కడ. ఏమే ఒసే అనేది నాగరికత లేని రోజుల్లో రాతి యుగంలో మాట్లాడుకున్నారండి భార్యల్ని ఏమే ఒసే అని. ఇవాళ భార్యల్ని, ఇంట్లో భార్యల్ని కూడా ఏమే ఒసే అంటే ఒప్పుకోవట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యాడర్, మీ బ్యాచ్ అంటే మీ కార్యకర్తలు అని చెప్పుకుంటున్నారు చూడండి. మేము పేటీఎం అన్నా మీరు కార్యకర్తలు అంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఏమే ఒసే అంటారు. ఎవడికి ఏమే, ఎవడికి ఒసే అండి అంటే మహిళల్ని ఏమే ఒసే అనే పదాలు రాసిచ్చేసారా మీకేమైనా స్క్రిప్ట్? ఇంట్లో పెళ్ళాలంటేనే ఏమే ఒసే అని ఊరుకోవట్లేదు. సో నిన్న ఆవేశంతో మీడియా ముందుకొచ్చి అస్సలు చూస్తా అనే రోజా గారు ఉన్నారు చూడండి. అమ్మా రోజమ్మ, మీకు కూడా చెప్తున్నానమ్మా, మీలో వచ్చిన మార్పుకి ఒక నమస్కారం తల్లి. ఎందుకు మార్పు వచ్చింది అంటున్నానా, మీరు భువనమ్మ గారిని ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారా లేకపోతే పాలు పితుకుతున్నారా అంటే డబల్ మీనింగ్లు మాట్లాడిన మీ నోరు వచ్చి వాళ్ళ మహిళల కోసం మీరు పోరాడుతున్నారు చూడండి. బయటకు వచ్చి మహిళల మీద ఆర్కే గారు అన్నారు అని చెప్పి మహిళల పట్ల మీరు పోరాడుతున్నారు చూడండి. మీకు చెప్తున్నాను తల్లి, మీ వాళ్ళు ఏమే వసే అనే రైట్ మీరేమన్నా ఇచ్చారా, లేదా మీ రాజారెడ్డి రాజ్యాంగం ఇచ్చిందా? ఇప్పుడు నా మీద ఇష్టం వచ్చినంత చండాలమైన కామెంట్స్ పెడుతున్నారు. మరి దానికి నేను ఎవరి ఇంట్ల మీదకు వెళ్ళాలి, అది దౌర్జన్యం నేను ఎవరి మీద చేయాలో నాకు కొంచెం సెలవిస్తే నేను డెఫినెట్ గా నేను దాని మీద ఎలా చెయ్యాలి అనేది చూస్తాను. లేదు, నా పరువుకి భంగం కలిగిస్తున్నందుకు నేను ఎవరి మీద పరువు నష్ట దావా ఇయ్యాలో చెబితే నేను పరువు నష్ట దావా వేసుకుంటాను. ఎందుకంటే నేను చెయ్యని నేరానికి నాకు ఎలాంటి సంబంధం లేని ఇష్యూలో నన్ను ఇరికిచ్చి ఇవాళ నేను ఏ వాయిస్ ఇచ్చినా కూడా నా వాయిస్ ని, నా గళాన్ని నొక్కేసేయాలని చెప్పి ఇవాళ ప్రతి నిమిషం కూడా అదే ఉంటే కిచెన్ అని పెడతాడు ఒకడు, అదే ఉంటే బిఆర్ నాయుడు అని పెడతాడు ఒకడు. ఎవడు చెప్పాడమ్మా మీకు ఇలా పెట్టమని, పెట్టించచ్చని? ఏం స్ట్రాటజీనో చెప్పండి. దీని మీద మీరు కూడా పోరాటం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా ఆంధ్ర రాష్ట్ర మహిళనే కాబట్టి. సో దీని మీద కూడా పోరాటం చేయండి అమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ కి గెలిపించి ఆ సీట్లో కూర్చోబెట్టడానికి ఉపయోగపడిన షర్మిల గారు, విజయమ్మ గారు కూడా మహిళలే. వాళ్ళ మీద రోత పోస్టులు వేసిన వర్ర రవీందర్ రెడ్డి అండ్ పంచప్రభాకర్, ఇంకా రకరకాలు ఉన్నారు, శ్రీరెడ్డి, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా.
చాలా మంది ఉన్నారు, చాలా అసహ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పక్కన కూడా మీరు కొంచెం నిలబడి మీ గళాన్ని వినిపిస్తే బాగుంటుందమ్మా రోజమ్మ. మరి భారతీరెడ్డి గారు, మీరు మాత్రమే మహిళలు కాదు, మీరు మహిళల పట్ల మీరు తీసుకున్న స్టాండ్ సూపర్, అప్రిషియేట్ దట్. కానీ భువనమ్మ గారు మా లోకేష్ బాబు భార్య గారైన బ్రహ్మణి గారు, మరి మా డిప్యూటీ సీఎం గారి భార్య గారు అయిన ఆవిడ అందరూ మహిళలే కాబట్టి సో ఏంటంటేనమ్మా మా పట్ల కూడా మీరు మీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం మీద మేము ఎలా స్టాండ్ తీసుకోవాలో, మేము మా పరువు నష్ట దావాలు ఎవరి మీద వెయ్యాలో, వచ్చి ఏమే ఒసే అని మాట్లాడుతున్న వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకోవాలో మార్పు మీ నుంచే మొదలైతే బాగుంటుందని నేను నిజంగా కోరుకుంటున్నాను. రోజా గారు, మీరు దీని గురించి ఏమన్నా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతారని ఎదురు చూస్తూ ఉంటా. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటా. మహిళకి రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉంది, మహిళలు వస్తారు, మనల్ని ప్రశ్నిస్తారు, మీరు వాళ్ళని ఎందుకు ఇలా అంటున్నారు అనకండి అని మీ వైసీపీ వాళ్ళకి, మీ గ్యాంగ్ కి కాస్తంత గట్టి పెడతారని ఆశిస్తున్నానమ్మా. ఇవాళ ఆర్కే గారి మీదకి వచ్చారు, కాదంటలేదు. ఆర్కే వీకెండ్ కామెంట్స్ లో ఆర్కే గారు ఏదో తప్పు చెప్పారని చెప్పేసేసి మీరు వచ్చేసారు. బడబడ రావాల్సిందే మరి. కానీ మహిళలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మహిళలే అని అండర్లైన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యువర్ ప్రెస్ మీట్ రోజా గారు. మీరు ఎందుకంటే ప్రతిదీ కూడా వీళ్ళకి పైనుంచి వచ్చే స్క్రిప్టే వీళ్ళు చదువుతారు. అది వీళ్ళ లీడర్స్ అందరూ మమ్మల్ని ఇలా, ఎందుకంటే పబ్లిక్ గా చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నారు అని పబ్లిక్ మీటింగ్ లో రోజా గారి చెవుల్లో రహస్యంగా చెప్పెళ్ళిన మన వీడియోలో చూసాం. ఏంటి, ఈ నోరు పెట్టి ఉన్నది దేవుడు భగవంతుడు మనకి నోరు ఇచ్చింది తిట్టటం కోసమే, తిట్టి మాట్లాడటం కోసమే, ఎదుటి వాళ్ళ నోర్లు మోయించటం కోసమే. ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం లేదు కాబట్టి వాళ్ళ నోరు నొక్కేయటం, వాళ్ళ పరుగులతో ఆట ఆడుకోవటం కోసమే అనే మీ విచక్షణ ఏదైతే ఉందో దాన్ని మీద కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వండి అమ్మా రోజా గారు. మా స్వతంత్రం మాకు కావాలి. మహిళగా నేను అడుగుతున్నా, నా వాక్ స్వతంత్రం నాకు కావాలి. ఎందుకంటే నన్ను ఎల్లలు తిడుతున్నారు, మా అబ్బాయి కూడా బాధపడుతున్నాడు, ఏంటమ్మా ఇలా తిడుతున్నారు అని. దానికి ఏం చెప్పమంటారో చెప్పండి. మా కుటుంబాలు తిడుతున్నారు, మా కుటుంబాలను తిడుతున్నారు, ఎల్లలు తిడుతున్నారు. ఎందుకు? మేమేదో తప్పులు చేసి కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని చెప్పేసి మాకు రంకులు అంటగడుతున్నారు. మీలో వచ్చిన మార్పు ఐ రియల్లీ అప్రిషియేట్ రోజా మేడం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రెస్ మీట్. మీరు ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరి మీద నేను పరువు నష్ట దావా వేయాలో చెబితే నేను వాళ్ళ మీద పరువు నష్ట దావా వేస్తాను. ఇప్పుడు నేను ఈ వీడియో పెడితే దాన్ని తీసుకెళ్లి యూట్యూబ్ వాళ్ళు వేసుకుంటున్నారు. యూట్యూబ్ వాళ్ళు వేసుకుంటే ఆ యూట్యూబ్ లోకి వెళ్ళి కామెంట్స్ పెడుతున్నారండి. ఎంత దారుణంగా పెడుతున్నారండి. కొండ మీదంట నేను ఇంటింటో చేసేసానంట. నిజం చెప్తున్నా, మీరు మాట్లాడే మాట పైన నేనేం చేయలేకపోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తికి నేను వెళ్తూ ఉంటే దారిలో ఎన్నో కుక్కలు మొరుగుతా ఉంటాయి అనుకుని వెళ్తూ ఉంటాను. నా ప్రయాణం నేను సాగిస్తూ ఉంటా. కానీ నేను చెప్తున్నా, డెఫినెట్ గా పైన ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి చెప్పే గుణపాఠాన్ని మీరెవరు తట్టుకోలేరు. గుర్తుపెట్టుకోండి, వైసీపీ అనేది ఒక అరాచకమైన పార్టీగా తయారైంది. మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంది. ఏమన్నారు అసలు ఆర్కే గారు? ఏమన్నారో చెప్పండి. మీరు అమరావతి రాజధాని అంటే ఆ రోజున మీ పేటీఎం బ్యాచ్, మీ కార్యకర్తలందరూ దాన్ని బయట జనంలోకి తీసుకెళ్లారు. మీరు 3 ముక్కలాట అంటే 3 ముక్కలాటని జనంలోకి తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళకి చదువు సంజ లేదు. మీరు ఎంచుకున్న జనం అలాంటి వాళ్ళు. సోషల్ మీడియా పరంగా కానీ మీ కార్యకర్తలు కానీ మీరు ఎంచుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు. కనీసం కొంచెం చదువుకున్న వాళ్ళున్నా
వైసీపీ పార్టీలో అడుగు కూడా పెట్టరు. అమెరికాలో కూర్చుని ఏదో కొంచెం రెడ్డి అన్న పేరున్న వాళ్ళు ఉన్నారండి, కాదని నేను అనట్లేదు. వాళ్ళు కొంచెం చదువుకున్నా కూడా ఇంటి పేరు రెడ్డి ఉంది కాబట్టి వాళ్ళు వైసీపీలో ఉన్నారేమో. కానీ ఇవాళ మా విగన్ అనే దాని మీద షర్మిల గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలు.